ఆ బాధితుల మనతో మరీ కనెక్ట్ అయింది మరోసారి. ఎస్ అమ్మ, మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈశ్వర ప్రసాద్కి మీకు పరిచయం ఎప్పటి నుంచి ఏర్పడింది? అసలు ఏం జరిగింది? ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉండేది? ఎన్ని రోజులుగా సాగుతోంది? నుంచి మేమిద్దరు సేమ్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాం కదా. లైక్ ఫ్యామిలీస్ నన్ని వదిలి అక్కడ వర్క్ చేయడానికి వెళ్తే మన కలీగ్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అవుతారు కదా. లైక్ రోజు వీక్లీ 5 days 8+ hours వాళ్ళనే మేము చూస్తాం కదా. అలాగే లైక్ ఫ్రెండ్షిప్ పుట్టింది. ఆ ఫ్రెండ్షిప్ అలాగేనే లైక్ రిలేషన్షిప్ కు వెళ్ళింది. ఆ 2 years నుంచి ఒక లైక్ పెళ్ళొక్కటి అవ్వట్లేదు, అంతే. భార్యాభర్తలాగానే ఉన్నాము. ఇద్దరు అన్ని కలిసే ఉన్నారా? ప్రామిసెస్ ఈ నేను ప్రేమ ఉన్నాను. వ్యవహారం కొనసాగిన రోజు ఇద్దరు కలిసే ఉన్నారా బెంగళూరులో? సార్. అంటే మీ పేరెంట్స్ కూడా బెంగళూరులోనే ఉంటారా? లేదు లేదు, నా పేరెంట్స్ మైసూర్లో ఉన్నారు, తన పేరెంట్స్ ఇక్కడ అదోనిలో ఉన్నారు. బట్ మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి తెలుసు. మీరిద్దరు లవ్ చేసుకున్నారని, కలిసి ఉంటున్నారని, ఒకే ఇంట్లో ఉంటున్నారని విషయం తెలుసా వాళ్ళకి? తెలుసు. నేనే లైక్ ఇద్దరికి చెప్పాను. నేను గురువుకి కూడా లైక్ మన రిలేషన్షిప్ స్టేటస్ ఎవరో థర్డ్ పర్సన్ నుంచి మా పేరెంట్స్ కి లైక్ దే షుడెంట్ గెట్ టు నో, మేవే చెప్పాలని నేను నా పేరెంట్స్ తో చెప్పాను. వాళ్ళకు కూడా 1 week లైక్ కంటిన్యూస్ గా చెప్పాను, ప్లీజ్ లైక్ నీ పేరెంట్స్ తో చెప్పు అని. 1 week నేను చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చెప్పింది ఇంట్లో. వాళ్ళు అబ్జెక్ట్ చేశారా? ఇద్దరు కలిసి ఉండడం, పెళ్లి కాక మునిపే ఇద్దరు ఒకే రూమ్ లో ఉండడం, ఒకే ఇంట్లో ఉండడం, వాళ్ళు అబ్జెక్ట్ చేశారా ఏమైనా? సార్ లేదు, లైక్ అలా అడిగితే లైక్ గురువునే చెప్పింది మా పేరెంట్స్ తో, తనకి హెల్త్ ఇష్యూస్ అప్పుడప్పుడు అవుతుంది కదా, ఎవరైనా ఉండాలి కదా లైక్ తన్ని చూసుకోవాళ్ళకి అని. హెల్త్ ఇష్యూస్ ఎవరికి? మీకు హెల్త్ ఇష్యూస్ ఉండేవా? అంటే లైక్ నాకు సైనస్ అలర్జీస్ ఉన్నాయి. ఓకే, సో మీకోసం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరో కలిసి ఉండాలి, నేను తనతో పాటు కలిసి ఉంటానని చెప్పాడా? అంటే మీరు ఇద్దరు కలిసి ఉన్న సందర్భంలో పేరెంట్స్ కి ఫ్రెండ్షిప్ అని చెప్పారా, లేదు ప్రేమించుకుంటున్నాం ఫర్దర్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పారా? ప్రేమించి పెళ్ళైతే నేను తనతోనే, తను నాతోనే అని చెప్పేనే ఈ డిసిషన్స్ తీసుకున్నాము. మీ పేరెంట్స్ ఏం అబ్జెక్ట్ చేయలేదా? ఇటు ఈశ్వర్ ప్రసాద్ పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ ఏం అబ్జెక్ట్ చేయలేదా? లైక్ గురు మదర్ నుంచి స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది స్టార్టింగ్ నుంచి. బట్ ఒక రోజు గురు నేను మీ అందరినీ వదులుతా, తన్ని వదలను అని చెప్పినప్పుడు ఏమైందో తెలీదు, ఆంటీ ఓకే ఫైన్ అని యాక్సెప్ట్ చేశారు. ఎవరికి చెప్పాడు? ఈశ్వర్ ప్రసాద్ తన తల్లికి చెప్పాడా, నేను అవసరమైతే మిమ్మల్ని వదిలేస్తాను కానీ ఆ అమ్మాయిని వదిలేనని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు? తన ఫ్యామిలీకి, తను మదర్ కి. ఓకే, మీరు వాళ్ళ పేరెంట్స్ కి మీరే కన్వే చేశారా, ఈశ్వర్ ప్రసాద్ కన్వే చేశాడా? తనే చెప్పింది, నేనేం చెప్పలేదు. ఓకే, ఆయన యాక్సెప్ట్ చేశారు పేరెంట్స్ అయితే ఓవరాల్ గా. ఎన్ని అది రోజులుగా కలిసి ఉంటున్నారు? మీ ఇద్దరి మధ్య పరిచయం ఎన్ని రోజులుగా నడిచింది? కంపెనీ నుంచేనే. అంటే మీరు లవ్ అనే రిలేషన్షిప్ చేంజ్ చేసుకొని ఒకే రూమ్ లో ఒకే ఇంట్లో ఉండడం సందర్భంగా ఎన్ని రోజుల నుంచి మీ ఇద్దరు కలిసి ఉంటున్నారని? 2 years. 2 years నుంచి. ఓకే, ఎప్పుడైనా మధ్యలో వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం, లేదంటే మీ ఇంటికి వాళ్ళు రావడం, అట్లా మీరు వచ్చేవాళ్ళ కర్నూలుకి ఎప్పుడైనా? తను చాలా సార్లు నా ఇంటికి వచ్చాడు. లైక్ నా బర్త్డేకి వచ్చింది, ఏదైనా పూజ, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మా ఇంటికి తను వస్తూనే ఉంటుంది. 7-8 times వచ్చింది. ఓకే, మీరు వచ్చారా కర్నూలుకి ఎప్పుడైనా? లైక్ ఒక్కసారి. ఓకే, సో వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేవారా మీరు వచ్చినప్పుడు కానివ్వండి? ఆ రిసీవింగ్ బాగుండేదా? ఇనిషియల్లీగా బాగుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మా ఇద్దరికి లైక్ ఇద్దరు ఒకే కంపెనీలోనే ఉన్నాము. అది అయినప్పుడు నాకు ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో ఆఫర్ దొరికింది. అది సాలరీ ఎక్కువ అయింది. అది ఏమైందో నాకు తెలీదు. అక్కడి నుంచే దాన్ని ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో అన్ని చిన్న చిన్న విషయాలన్నీ మీకు వేరే కంపెనీలో జాబ్ రావడం, సాలరీ హైక్ కావడం, మీకు ఈశ్వర్ ప్రసాద్ తల్లిదండ్రులకు మధ్య గొడవ అయిందా, లేదంటే ఈశ్వర్ ప్రసాద్ మీ మధ్య ఏదైనా ఒక డిస్టర్బెన్స్ వచ్చిందా? నాకు వాళ్ళకు ఏ డిస్టర్బెన్స్ లేదు. నాకే అసలు ఏం లైక్ నా సాలరీ ఎక్కువ ఉందని అలాంటి మైండ్ సెట్ లేదు నాకు. తను లైక్ డిస్టెన్స్ ఎలా పెరిగింది? మీకు ఈశ్వర్ ప్రసాద్ కి ఉద్యోగం హైక్ రావడం కోసమే డిస్టర్బెన్స్ పెరిగిందా? లేదు, లైక్ వాళ్ళు పేరెంట్స్ నా ఇంటికి వచ్చారు. లైక్ అప్పుడు
అన్ని అయింది. అది అయిన తరువాత మా పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఆంటీ లైక్ ఏదో లైక్ మా ఫస్ట్లీ మీరు మొదటిసారి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్గా రిసీవ్ చేస్తున్నారా? మొదట్లో వాళ్ళ అమ్మ అబ్జెక్ట్ చేశారని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇందాక మీరు మాట్లాడుతున్న టైంలో అడ్వకేట్ మాట్లాడిన సందర్భంలో కూడా చూసాం, వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్, ఒక స్కూల్ని ఓన్ చేస్తున్నారు, వాళ్ళ స్కూల్ నడిపిస్తున్నారు చెప్తున్నారు. కాబట్టి మేబీ దే మెచ్యూర్డ్. సో మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారా? అంటే అది బయట అలా అనిపించింది, బట్ లైక్ ఐ కుడెంట్ ఫీల్ ఇట్. లైక్ ఎస్పెషల్లీ ఫ్రమ్ గురుస్ మదర్ రిసీవ్ చేసుకుంటే అనిపించలేదు మీకు? ఫ్రమ్ గురుస్ మదర్. పాస్ట్ వదిలేస్తే 2 ఏళ్ళుగా మీరు కలిసే ఉంటున్నారు. మీకు కలుసున్న విషయం ఇటు ఈశ్వర్ ప్రసాద్ పేరెంట్స్ కి తెలుసు, మీ పేరెంట్స్ కూడా తెలుసు, అందరికీ తెలుసు. తర్వాత ఎప్పుడు జరిగింది అంటే ఈ రకంగా పెళ్లి చేసుకోవాలని డిసిషన్ ఫస్ట్ గా ఎట్లా స్టార్ట్ అయింది? ఐ మీన్ మీ పేరెంట్స్ వచ్చారా, లేదంటే వీళ్ళ పేరెంట్స్ మీ దగ్గరకు వచ్చారా? ఫస్ట్ వీళ్ళే లైక్ మన ఇంటికి వచ్చింది. నేనే ఓకే ఫైన్ 2 years అయింది లైక్ ఫోర్స్ చేశారా ఈశ్వర్ ప్రసాద్ ని? లేదు మనం తొందరగా పెళ్లి చేసుకోవాలని కానీ, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ని ఒత్తిడి తీసుకురావడం కానివ్వండి, వచ్చి మాట్లాడడం అలాంటి ఏదైనా ఫోర్స్ చేశారా? సార్ ఐ డోంట్ గెట్ యూ, కొంచెం స్లోగా చెప్పండి. మీరు ఏదైనా ఫోర్స్ చేశారా ఈశ్వర్ ప్రసాద్ పేరెంట్స్ మీద కానివ్వండి, ఈశ్వర్ ప్రసాద్ మీద కానివ్వండి, తొందరగా పెళ్లి చేసుకుందాము అని చెప్పి ఏదైనా ఫోర్స్ చేశారా? ఫోర్స్ ఏం లేదు. నేను ఎప్పుడు అంటున్నాను మన ఇద్దరు డేట్ చేస్తున్నాం కదా, లైక్ లైక్ లెట్స్ గెట్ మ్యారీడ్ అని ఎప్పుడు చెప్తానే ఉన్నాను. లైక్ రిలేషన్షిప్ లో లైక్ వి వెంట్ ఇన్ టు ద రిలేషన్షిప్